దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మరి కొన్ని మాటలు మనతో మాట్లాడచ్చు ఉండగా మనం శ్రద్ధగా కొన్ని వాక్యాలు మనం వినే వరకు దేవుడు నాకు బయలుపరిచిన వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ 41వ అధ్యాయంలో మరి ఇక్కడ 8వ అధ్యాయంలో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతములుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. చూడండి, ఇక్కడ దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన పితరులైన అబ్రహాముకి దేవుడు ప్రమాణకం చేశాడండి. ఏమనంటే, ఇదిగో ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర ఇసుక రేణుల వలెను నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఇదిగో నేను నీ సంతానాన్ని నేను విడబాయను అని సెలవిచ్చిన దేవుడే. యెషయా గ్రంథంలో ఏమంటున్నాడంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడండి. ఇదిగో మనం అందరము కలిసి మరి అబ్రహాము సంతానంగా మనం ఉన్నప్పుడు మరి తండ్రి అయిన దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని ఆయన ఉన్నతమైన పిలుపు మేరకి, ఆయన ఉన్నతమైన కృప మన పైన చూపించి, ఆయన ప్రేమ ఎంతగా ఉందో చూడండి. నా సేవకుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. తర్వాత నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. బూది గంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా అంటున్నాడండి. ఇక్కడ నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నేను బలపరుతాను, దిగులు పడకము, భయపడకము అంటున్నాడండి. అంతేకాదు, నీతి అన్న నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడండి. చూడండి, ఎప్పుడూ కూడా మన దేవుడు మనల్ని ఆదుకునేవాడై ఉన్నాడండి. ఎన్నడూ కూడా ఆయన మన చెయ్య విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన ఎప్పుడూ కూడా కష్టములో, బాధల్లో మరి మనల్ని విడిచిపెట్టేస్తాడు అనుకుంటా. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనం దేవుని యందు ఆనందించేవారుగా మనం ఉన్నప్పుడు అండి, ఎప్పుడూ కూడా మన కుడి చేయిని ఆయన పట్టుకుని ఉన్నాడండి. అంతేకాదు, ఈ కింద వచనములో ఏమంటున్నాడు అనంటే, నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడకము, నేను నీకు సహాయము చేయువాడను నేనే, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకము, నేను నీకు సహాయము చేయువాడను నేనే అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, నీకు సహాయము చేయువాడను నేనే. చూడండి, ఇక్కడ మనకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది అని అంటే, దేవుని యొద్ద నుండి సహాయము మనకు కలగాలండి. దావీదైన భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయము నాకు ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలనే కదా నాకు సహాయము కలుగును అంటున్నాడండి. చూడండి, ఇక్కడ మనము అనేక సార్లు మనకి సహాయం అందనప్పుడు మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము చేసేవారుగా ఉంటాం. ఒకవేళ వాళ్ళు ఆ కార్యములు లేతే ఆ సహాయము మనకి హెల్ప్ చేసినా చేయకపోయినా, ఒకవేళ మనుషులను నమ్ముకుంటే మనుషులు మనల్ని నిరాశపరచవచ్చు, కానీ మనుషులు మనల్ని మరి సిగ్గుపరిచే విధంగా టైం వచ్చేటప్పటికి నేను చేయలేనమ్మని చెప్పొచ్చు. కానండి, నా దేవాతి దేవుడు మాత్రము ఎప్పుడు కూడా నీ కుడి చేయిని పట్టుకుని ఉంటాడు, నీకు సహాయము చేసేవాడై ఉంటాడు. అందుకనే నేను యెహోవా మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అంటాడండి దావీదు. చూడండి, మనుషులు మాట మీద నమ్మిక పెడితే మనకు ఒకవేళ నిరాశ ఎదురు వస్తుంది. యెహోవా మాట మీద నమ్మిక పెట్టుకుంటే ఆయన మాట ఇచ్చే మాట తప్పని దేవుడండి. దేవాతి దేవుడు కీర్తన గ్రంథంలో అంటున్నాడు కదా, 118వ కీర్తన, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు, అది మనుషులను ఆశ్రయించట కంటే మరి యెహోవాను ఆశ్రయించట మేలు. చూడండి, దినాన్న మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం, మనం ఎవరిని నమ్ముకుంటున్నాం? నువ్వు దేవునిని నమ్ముకున్నట్లయితే, దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని మీద నీవు ఆధారపడిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసేవాడై ఉన్నాడండి. దేవుడు నీకు కుడి చేయిని పట్టుకుని ఉన్నాడు
ఉన్నాడంటండి. ఎందుకు పట్టుకుని ఉన్నాడు? నీకు సహాయము చేయటానికే, నీకు హెల్ప్ చేయటానికే. ఆయన సహాయమును కొరకు ఎదురు చూసే వారికి ఎప్పుడు కూడా ఆయన సహాయకుడుగా ఉంటాడండి. దేవాతి దేవుడు మన పక్షాన ఎందుకు నిలబడ్డాడు అని అంటే ఆయన సహాయము చేయటానికి నిలబడ్డాడండి. నీ కుడి చేయిని ఎందుకు పట్టుకుని ఉన్నాడంటే నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నావో నీకు సహాయము చేయటానికి ఆయన నీ ఎదుట నిలబడి ఉన్నాడండి. నీకు సహాయము చేసే దేవుడు, ఇశ్రాయేలుకు ముందు నడిచిన దైవము. ఇది నన్ను నీకు కూడా ఆయనను ఆనుకున్నప్పుడు ఆయన కూడా నీకు ముందు నడిచి నీకు సహాయకుడుగా ఉంటాడండి. ఆయన నీ పక్షాన నిలబడే దేవుడై ఉంటాడండి. యెషయా గ్రంథంలోను 45వ అధ్యాయములు అంటున్నాడు కదా, రాజుల నడికట్లను విప్పెదను, ద్వారబంధములు వేయబడకుండానట్లుగా వారు నడికట్లను నేను విప్పెదనండి. ఇదిగో నీకు నేను ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలాల్ని సరళము చేస్తాను. ఎత్తడి తలుపులు విరగొడతాను, ఇనప గడియలను విరగొడతాను. అంధకార స్థలములో దాచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన నిధులను నీకు నేను ఇచ్చేదును అంటున్నాడు. చూడండి, ఆయన మనకు ముందుగా వెళ్ళటానికి, ఆయన మన కుడి చేయిని పట్టుకున్నది ఎందుకంటే మనకు సహాయము చేయటానికండి. మనల్ల కాదు, కొన్ని పరిస్థితుల్లో మనల్ల కాదండి, మనము అలసిపోయిన వారుగా ఉంటాం. కొన్ని పరిస్థితులు మనం ఓడిపోయిన వారుగా ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో ఇంక నా వల్ల కాదులే, నాకు ఇంక చేత కాదులే, ఇంక నేను ఆశ వదిలేసుకోవాలి అన్న పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు దేవునిని ముందు పెట్టినట్లయితే, దేవుని మీద ఆనుకున్నట్లయితే, ఆయన నీ కుడి చేయిని పట్టుకున్నాడని నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సహాయము కొరకు నువ్వు వేడుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు, యెహోవా కృప కొరకు ఎవరైతే ఆశ పెట్టుకుని యెహోవా కృప కొరకు ఎదికేవారుగా ఉంటారో వారి యందు నేను ఆనందించేవాడుగా ఉన్నాను అంటున్నాడండి. దేవుని యొద్ద కృప దొరుకుతుంది, దేవుని యొద్ద పరిపూర్ణతమైన విమోచన దొరుకుతుంది. భయపడవద్దు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మన కుడి చేయిని పట్టుకుని ఉన్నాడు. ఈ కొద్ది మాటలు తన ఇనుకుల్లో దీవించునుగాక. ఆమేన్.